మావా మావా నా సబ్స్క్రైబర్స్ ఏమైనారు మావా? భోగి మంటలు పెట్టుంటే 2000 మంది వస్తారనుకుంటే మావా, కనీసం 100 మంది కూడా రాలేదు మావా చలి కాచుకోవడానికి. చెప్పు మావా, ఏమైనారు నా యూట్యూబర్స్ అందరూ? ఏమే నీ బాధ? ఏం అడుగుతున్నావు? ఎవరిని అడుగుతున్నావే? యూట్యూబ్ అన్నయ్యని అడుగుతున్నాను మావా. నా సబ్స్క్రైబర్స్ అందరిని ఎక్కడికో పంపించాడు మా అన్నయ్య. నేను రాననుకున్నాడు, రాలేననుకున్నాడు అన్నయ్య. నేను వచ్చేసాను అన్నయ్య, వచ్చేసా అన్నయ్య. నా సబ్స్క్రైబర్స్ అందరినీ మళ్ళీ పంపించు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. రండి రండి రండి, మీకోసం పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా, కొంచెం మెత్త మెత్తగా మీకోసం పట్టుకొచ్చానండి. ఏంది మా చిల్లమ్మ, ఏంది చెప్పు అమ్మా, టెన్షన్ పెట్టద్దు. చెప్తాను ఆగండి. అదేనండి చేపల పులుసు తెచ్చానండి, చేపల పులుసు. అక్కో, నీకోసం తెచ్చాను చేపల పులుసు అన్నది మా పక్కింటి అమ్మాయి. వాళ్ళ ఆయన ఏం పాపం చేశారే వాళ్ళు నీ కూర తినడానికి అన్నాడంట. సంగటి చేసుకొని దాని మధ్యలో గుంత చేసుకొని ఇలా సంగట్లో వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా తమ్ముడు, సూపరో సూపరు మా వదిన చేసిన చేపల పులుసు. అబ్బబ్బబ్బా ఏముంది తమ్ముడు, 75 మార్కులు ఇచ్చేసాను మా వదినకి. అబ్బబ్బబ్బా, ఆగమ్మా ఆగు. ఏమ్మా, నువ్వు తింటే చాలా, మాకు లేదమ్మా. అవును కదా, ఇది మర్చిపోయినమ్మా. ఉండండి ఓ నిమిషం, పక్కింటి అమ్మాయిని పిలుచుకొని వచ్చి మీకు చేపల పులుసు చేసి చూపించేస్తాను. మీరు చూసి చేసుకొని తినండి, సరిగ్గా లెక్క సరిపోతుంది. సరేనండి, నేను ఉంటాను, మళ్ళీ వస్తానండి ఇంకో వీడియోతో. నమస్కారం అండి, బాయ్ అండి.